హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన కిచెన్లో ఎలాంటి వస్తువులు వాడుతున్నాం, ఎలాంటి వస్తువులు వాడకూడదు అనే దాని మీద ఈ చిన్న వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మామూలుగా మనం వంట చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది పాత్రలు కదండి. మామూలుగా మన అందరి ఇళ్ళలో ఎలాంటి పాత్రలు యూజ్ చేస్తామండి? మామూలుగా మీరైనా నేనైనా ఎక్కువగా యూజ్ చేసే పాత్రలు ఇలాంటి అల్యూమినియం పాత్రలు యూజ్ చేస్తాం. ఈ పాత్రలు కొనేటప్పుడు ఎలా ఉంటాయండి? బయట గానీ, లోపల గానీ తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. కానీ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ పాత్రల కలర్ అనేది చేంజ్ అవుతుంది. ముఖ్యంగా అయితే మనం కర్రీగా ఉండే గిన్నెలు ఉంటాయి కదండీ! అవి లోపల మొత్తం కలర్ చేంజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న గుంతల్లాగా ఏర్పడతాయి. ఇలా ఎందుకు ఏర్పడతాయంటే, ఇందులో మనం కర్రీ వండినప్పుడు మనం కర్రీలో యూజ్ చేసే ఉప్పు, కారం, పులుపు ఇలాంటివి ఉంటాయి కదండీ! అవన్నీ వీటితో రియాక్షన్ అయ్యి ఇలా వీటి లోపల ఇలా చిన్న చిన్న గుంతల్లాగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడడం వల్ల ఇందులో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఇందులో ఆ కర్రీకి సంబంధించిన పార్టికల్స్ అలాగే మనం క్లీన్ చేసినప్పుడు వాడే సోప్ గాని ఈ గుంతలలో ఇరుక్కుపోయి అలానే ఉంటుంది. కాకపోతే మనకు చూడడానికి ఎలాగూ కనబడదు. కాకపోతే అదే అందులో ఉంటుంది. ఎలా మనకిది తెలియాలంటే ఏం చేయాలంటే, ముందుగా మనం ఎప్పుడైనా కర్రీ వండే గంజులలో పాలు లాంటివి వేడి చేస్తామా అండి? చేయం. ఎందుకు చేయమండి? ఎందుకంటే అందులో పాలు కానీ ఇట్లా వేడి చేస్తే ఏమైపోతాయండి అవి? అవి పగిలిపోతాయి. ఎందుకు? ఎందుకంటే ఇందులో ఉండే కారం, ఉప్పు అట్లాంటివి అందులో ఉండిపోతాయి కదా! అవి పాలలో కలిసిపోయి ఆ పాలు పగిలిపోతాయి. అందుకే మనం ఇందులో పాలు లాంటివి వేడి చేయం. అలాగే ఎప్పుడైనా మనం ఈ కర్రీ వండిన గంజులలో రైస్ వండామనుకోండి, ఆ రైస్ కలర్ కూడా అంత వైట్‌గా ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు కానీ, అన్నం కానీ మనం చూసే మనకు కనబడుతుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. కానీ ఆ కర్రీ వండిన గంజులోనే మనం రోజు కర్రీ వండుతుంటాం. కానీ అదే కర్రీలో కూడా కలిసిపోతుంది. కానీ మనకు కనబడట్లేదు. అలాగే మనకు తెలియకుండా దాన్ని మనం తింటూనే ఉన్నాం. ఇలా రోజు మనం తినడం వల్ల అదంతా మన కడుపులోకి వెళ్ళి చాలా నష్టం కలిగిస్తుందండి. మనకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చెప్పిన దాని ప్రకారం అయితే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి గిన్నెల్లో కాకుండా మరి మనం ఎలాంటి గిన్నెల్లో వాడుకోవాలి అన్న డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదండి. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలుగా ఈ అల్యూమినియంకి బదులు చాలా రకాల పాత్రలు వచ్చాయండి. అందులో ఇప్పుడైతే మెయిన్గా అందరూ యూజ్ చేసేటి ఏంటి అంటే ఇలాంటి స్టీల్ పాత్రలు అండి. ఇలాంటి స్టీల్ పాత్రలు యూజ్ చేస్తున్నారు. ఇవి మామూలుగా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి స్టీల్ పాత్రల్లో వండితే అడుగంటడం, మాడిపోవడం లాంటివి జరుగుతాయని. కానీ అలాంటివి ఏం జరగవండి. ఎందుకంటే ఇవి చాలా మందంగా ఉండడం వల్ల దీనిలో వండినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఇవే కాకుండా ఈ స్టీల్కి బదులుగా మనము మట్టి పాత్రలు కూడా వస్తున్నాయి. కాకపోతే అవి వాడేటప్పుడు కానీ క్లీన్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం అవసరం. ఒకవేళ నచ్చితే వాడచ్చు. వాటికి బదులుగా ఇత్తడి పాత్రలు మన పాతకాలం రోజుల్లో వాడేదండి. ఇలాంటి ఇత్తడి పాత్రలు కూడా వాడుకోవచ్చు. ఇంకా మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి మనం ఈ అన్నం కూర వండడానికి ఇవి యూజ్ చేస్తున్నాం కదా, మరి దోశలు వేసుకోవడానికి, ఫ్రైస్ వేసుకోవడానికి మనం ఈ నాన్ స్టిక్ పాత్రలైనా కూడా ఈ ప్యాన్స్ అయినా కూడా వాడతాం కదండి. మరి ఇవి కూడా వాడకూడదని అంటున్నారు కదా, ఇవి వాడొచ్చా అని అంటే మామూలుగా అయితే వాడకూడదు. మామూలుగా అయితే ఈ నాన్ స్టిక్ పాత్రలు 200 డిగ్రీస్ వరకు హీట్ని అబ్జర్వ్ చేసుకోగలండి. అంటే ఏం కాదు అప్పటి వరకు. మనం వంట చేసే వేడి మామూలుగా అయితే 100 నుండి 150 వరకు ఉండొచ్చు. కాబట్టి ఇందులో వండుకోవడం ఏ ప్రాబ్లం ఉండదు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేయడానికి ఏదైనా వండడానికి ట్రై చేసినప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది. కాబట్టి ఇవి వాడడం వల్ల మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడుకోవచ్చు. అయితే ఈ వంట పాత్రల తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటండి? ఈ పప్పులు, పల్లీలు ఇలా మనం తీసుకొచ్చుకున్న కిరాణా ఐటమ్ అన్నీ పోసుకోవడానికి డబ్బాలు యూజ్ చేస్తాం. అయితే ఈ డబ్బాలలో ఒకప్పుడు స్టీల్వి లాంటివి యూజ్ చేసేవారు. ఇప్పుడైతే మామూలుగా చాలామంది ప్లాస్టిక్యే యూజ్ చేస్తున్నారండి. నాకు తెలిసి ప్లాస్టిక్ యూజ్ చేయడం అంత మంచిది కాదు. ఈ ప్లాస్టిక్ గురించిన వీడియో ఆల్రెడీ నీ ఛానల్లో చేశానండి. కావాలనుకుంటే నా ఛానల్లో చూడొచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలలో ఈ పోయడం అంత కరెక్ట్ కాదు, ఓకేనా? అయితే ఈ అల్లం, పసుపు, కారం, చింతపండు, ఉప్పు ఇలాంటివి ఈ స్టీల్ పాత్రలలో పోస్తే ఏమవుతాయండి, ఆ పాత్రలు అనేవి రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఈ కారం ఇలాంటివి అనేది పచ్చళ్ళు ఇవన్నీ
ఈ ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకుంటున్నారు, కానీ అలా వేసుకోకండి. ఇవి మరి ఎందులో వేసుకోవాలి అని అంటే వీటిని ఎక్కువగా ఇలా గాజు వాటిలో వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇవి పగిలిపోతాయి కదంటే, అంటే కొంచెం స్టాండర్డ్గా ఉండే వాటిలో వేసుకోండి. కొంచెం చేయి తగిలి అటు ఇటు అయినా కూడా ఏం కాదు, మరీ ఎత్తు నుండి పడితేనే పగిలిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ ప్లాస్టిక్ని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టండి, మన హెల్త్కి మంచిది. అలాగే చాలామంది టీ కప్స్ అంటే మామూలుగా ఇట్లా పింగాణి కలిపితే ఏం పర్లేదండి ఫ్రెండ్స్. అందుకే ఈ ప్లాస్టిక్ టీ కప్స్ కానీ, వాటర్ గ్లాసెస్ కానీ, అలాగే పిల్లలకు పెట్టే లంచ్ బాక్సులు కానీ ఇట్లాంటి అన్నింటినీ అవాయిడ్ చేయండి. వాటి ప్లేస్లో స్టీల్వి వాడండి. అయితే అలాగే మనం తాగే ఈ వాటర్ బాటిల్స్కి బదులుగా ఇలా స్టీల్ బాటిల్స్ కూడా వాడడం అలవాటు చేసుకోండి. పిల్లలకు కూడా స్టీల్ బాటిల్సే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇవి వాడాలో ఇవి వాడకూడదో చూసాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.